ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. దేని గురించి? విశాఖలో జరుగుతున్న యోగా కార్యక్రమానికి సంబంధించి. ఆఖరిలో మాత్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి పర్యటనల గురించే విలేకరులు ప్రశ్నలు అడగడం, చంద్రబాబు నాయుడు చాలా హాట్గా కామెంట్లు చేయడం, ఇదే జరుగుతూ వచ్చింది. అయితే ఈ మీడియా సమావేశంలో కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నల తీరు కూడా చంద్రబాబు నాయుడు గారి మనసెరిగి, చంద్రబాబు నాయుడు గారి మనసు గెలవడం కోసమే అలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారా? ఈ ప్రయత్నంలో మీడియా ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు, ఎలా ప్రశ్నలు అడగాలి అన్న అంశాన్ని కూడా కొందరు మర్చిపోయారా అన్న అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గురించి, పోలీసుల గురించి ఏమన్నారు అనే దానికంటే ముందు కొందరు రిపోర్టర్లు చంద్రబాబు నాయుడు గారిని అడిగిన ప్రశ్నలు ఎంత గమ్మత్తుకున్నాయో చూద్దాం. సార్, ఈ రౌడీ బ్యాచ్లకు, గంజాయి బ్యాచ్లకు, బెట్టింగ్ బ్యాచ్లకు పరామర్శలు చేస్తూ లా అండ్ ఆర్డర్ని వైలేట్ చేస్తున్నారు, ప్రాణాలు పోతున్నాయి సార్ అని ఒక విలేకరు అడిగారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న వాళ్ళని గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్ అని ఒక విలేకరి ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చేసి ఒక నిర్ధారణకు వచ్చేసి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని. విలేకరి ఈ ప్రశ్న అడగంగానే గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్ అనగానే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉత్సాహం వచ్చి, అవును నేను అదే చెప్తున్నాను, ఇలాంటివన్నీ జరగకూడదు అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. రిపోర్టర్ ఇంకో ప్రశ్న, మరో విలేకరి, సార్ నిన్న పరామర్శకు వెళ్తే 2 చనిపోయారు, మళ్ళీ పరామర్శకు అనుమతి అడిగితే మీరు ఏం చేస్తారు సార్ అని అడిగారు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళడం మళ్ళీ 2 చనిపోయారని ఒక విలేకరి నిర్ధారించి చెప్తూ ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు, అవును అందుకే మేము రెగ్యులేట్ అంటే నియంత్రించాలనుకుంటున్నాము ఈ కార్యక్రమాల్ని, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి అని అంటూ మాట్లాడారు. పైగా నేను మీ కార్యక్రమంలో మీ వెహికల్ ఢీకొని ఒకరు చనిపోతే కనీసం పరామర్శించరా అండి అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. 2 చనిపోయారని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఢీకొని చనిపోయారు ఒక వ్యక్తి అని చెప్తున్నారు. కానీ నిన్న జిల్లా ఎస్పీనే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఏ కారు ఢీకొట్టలేదు, మరో కారు ఢీకొట్టడంతో ఆ వృద్ధుడు చనిపోయారని చెప్పారు. ఇంకో వ్యక్తి ఎలా చనిపోయారు, యువకుడు ఎండకి గుండెపోటు రావడంతో చనిపోయారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం? అంటే ఇక ముందు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకు వెళ్తున్నారంటే ఒక 100 కిలోమీటర్ల రేడియస్లో ఎవరికి గుండెపోటు వచ్చినా, ఎవరికి యాక్సిడెంట్ అయినా కూడా దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి అని కూడా ఒక ఇద్దేస్తారేమో. మళ్ళీ ఇంకో విలేకరి ఎంత బాగా అడుగుతున్నారు చూడండి చంద్రబాబు నాయుడు గారు మనసెరిగి, అంటే వీళ్ళే వైసీపీ వాళ్ళంతా అలాంటి వాళ్ళని ఒక కంక్లూజన్ ఇచ్చేసి విలేకరుల ముసుగులో ప్రశ్నలు అడుగుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే పెట్టుబడిదారులు ఎలా వస్తారు అని ఇంకో విలేకరి, అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేస్తుంటే పెట్టుబడిదారులు ఎలా వస్తారని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు, అవును మేము చెప్తున్నది ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద తిరిగితే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, అసలు పోలీసుల్ని తిడతారా అండి, ప్రజల్ని తిడతారా, నరికేయండి వెళ్ళి అని చెబుతారా, అసలు మనం ఎక్కడైనా చూసామా, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా చూసామా పోలీసుల్ని తిట్టడం, ప్రజల్ని తిట్టడం అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజల్ని ఎక్కడ తిట్టలేదు, పోలీసుల్ని వైసీపీ నాయకులు వార్నింగ్లు ఇస్తున్నమాట కూడా నిజం. కానీ ఎక్కడైనా చూసామా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. గతంలో డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఏం మాట్లాడారు అందరికీ గుర్తుంది కదా. ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చిన వ్యక్తి అని మాట్లాడారు, ఒక ఐపీఎస్ని, ఒక డీజీపీని. అతడి మతం గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారని మాట్లాడారు. రకరకాలుగా గౌతమ్ సవాంగ్ని ఎన్ని మాటలు మాట్లాడాలో అంత మాటలు మాట్లాడారు. నారా లోకేష్ రాయలసీమలో ఒక జిల్లా ఎస్పీకి, నీకు కంటి చూపు కనిపించడం లేదు, నీ కంటికి ఆపరేషన్ చేయిస్తా, రెడ్ బుక్లో నీ పేరు ఉందని డైరెక్ట్గా బెదిరించారా లేదా? అచ్చెన్నాయుడు ఏమన్నారు పోలీసుల్ని, ఒక సభకు వస్తే, తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాంకి వస్తే తిని వచ్చారా అని డైరెక్ట్గా ఒక పచ్చి బూతు పోలీసులను ఉద్దేశించి బహిరంగ సభలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు కదా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఐపీఎస్ ఇంటికి పట్టాభి వెళ్ళి పుష్పపుచ్చం ఇచ్చేందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు బెదిరించడానికి, ఇక మా పవర్ వచ్చింది నీ కథ చూస్తామని. సార్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, పోలీసుల్ని బెదిరించినంతగా అసలు ఈ రాష్ట్రంలో ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైనా బెదిరించారా? అసలు ప్రజల్ని తిట్టడం ఏంటండి అని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. గుంటూరులో అనుకుంటే అమరావతి సరౌండింగ్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, గుంటూరు ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి పౌరుషమే లేదు అని బహిరంగంగా తిట్టారా లేదా ప్రజల్ని? అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని తిట్టింది చంద్రబాబు నాయుడు గారు. చాలా మాట్లాడారు. ఇంకా అంత ముందుకు వెళ్తే, నేను ఇచ్చే పింఛన్లు తీసుకొని నేను వేసిన రోడ్ల మీద తిరుగుతూ నాకు ఓట్లు వేయరా అంటూ కూడా మాట్లాడిన ఉదంతం ఉంది. అసలు నరికేయండి అని ఎలా అంటున్నారని చెప్పారు. సోనియా గాంధీని ఇటలీ దయమన్నాం, కాంగ్రెస్ వాళ్ళు వస్తే కొడవేన్లు తీసుకొని నరికేయండి అని అప్పట్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. మొన్నటి ఎలక్షన్లకు ముందు ప్రతి ఒక్కరూ రాయి తీసుకొని
ఏది దొరికితే అది తీసుకొని రాళ్ళు తీసుకోండి, రాళ్ళు దొరకకపోతే ఏది దొరికితే అది తీసుకొని జగన్మోహన్ రెడ్డిని కొట్టండి అని ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. కానీ ఈరోజు ఏదో సినిమా పోస్టర్లని తెచ్చి పుష్ప సినిమాలో డైలాగుల్ని కొంతమంది యువ కార్యకర్తలు ప్రదర్శిస్తే దాన్ని పట్టుకొని నరికేయాలంటారా, పొడి చేయాలంటారా అని మాట్లాడుతున్నారు. పైగా తేలింది ఏంటంటే ఆ ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారికంగా జారీ చేసిన ఐడి కార్డు కూడా అతనికి ఉంది. దానిపైన మాత్రం తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు మాట్లాడలేదు. ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని నిలదీయండి, మేము అండగా ఉంటామని వైసీపీ చెబుతోంది, ఈ కార్యక్రమం పైన మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకొని ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో కార్యక్రమం పెట్టుకోమనండి వైసీపీ వాళ్ళని, మేము అన్నీ చేశాం, ప్రజలు మమ్మల్ని ఎందుకు నిలదీస్తారు అని అంటారేమో అనుకుంటే అలా అనలేదు. ఎవరిని నిలదీయాలి? ప్రజలు అడిగితే సమాధానం చెప్తాం, కానీ వైసీపీ అడిగితే మాత్రం తాట తీస్తాం, బీ క్లియర్, అసలు వీళ్ళకేం సంబంధం ఇక్కడ అని మాట్లాడారు. అంటే ఒక ప్రధాన ప్రతిపక్షం మేనిఫెస్టోలో హామీలను అమలు చేయకపోతే ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే తాట తీస్తాం, బీ క్లియర్, వైసీపీ వాళ్ళు అడిగితే తాట తీస్తాం, ప్రజలు అడిగితే సమాధానం చెప్తాం అంటున్నారు. ఇంకా వైసీపీ వాళ్ళనే తాట తీస్తామని చెప్పిన తర్వాత ఇంకా ఏ ప్రజలు అడుగుతారు? అసలు తాట తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేనిఫెస్టోలో అన్ని అంశాలని చెప్పారు కదా, సూపర్ 6 అమలు చేసేసామని. నిజంగానే వాళ్ళు అమలు చేసినట్టు అనుకుంటూ ఉంటే ఎస్ మేము చెప్పిన హామీలన్నీ అమలు చేశాం, ఒకటో రెండో ఉంటే అవి కూడా చేస్తాం, వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి న్యాయం అడగమనండి, మేము బాగా చేసామో వైసీపీ వాళ్ళు బాగా చేశారో ప్రజలే చెప్తారు, మాకేం అభ్యంతరం లేదు, ఇంకా మేలు వైసీపీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం గడప గడపకు టీడీపీ మేనిఫెస్టోని తీసుకెళ్తే మేమంతా మంచిగా చేశాం కాబట్టి ఇంకా మాకు మేలు అని అనాలి కదా, అలా అనడం లేదు. వైసీపీ వాళ్ళని అయితే తాట తీస్తారంట, ప్రజలు అడిగితే సమాధానం చెప్తారంట. ఇంకా ప్రజలు ఏం అడుగుతారు సమాధానం అంటే మేనిఫెస్టోని మేము అమలు చేయలేదు, హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు నిలదీసే అవకాశం ఉంది అని ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అంగీకరిస్తూ ఉన్నారు. నిన్న జరిగిన పరామర్శకు సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశారు. ఏడాది ముందు అతను చనిపోతే ఇప్పుడు పరామర్శ ఏంటి? అసలు ఆ సమయంలో ఎవరు అధికారంలో ఉన్నారు? నేను గవర్నమెంట్ ఫామ్ చేసింది, ప్రమాణ స్వీకారం చేసింది 12వ తేదీ, మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అతడు చనిపోయాడు, ఇప్పుడు ఏడాది తర్వాత వెళ్తూ ఉన్నారు, మాకేం సంబంధం అని మాట్లాడుతూ ఉన్నారు. రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు అతను పురుగుల మందు తాగాడు, నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి. కానీ ఏం జరిగింది? అప్పుడు మీరే కదా కేర్ టేకరు అని జగన్మోహన్ రెడ్డి మీదకే తోసేస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీతో జతకట్టారు. ఈసీ, పోలీస్ వ్యవస్థ మొత్తం మీ ఆధీనంలోనికి వచ్చేసింది ఆ రోజుటికే, అప్పటికి ఎన్నికలకు ముందే కొద్దిగా నెల రోజుల ముందే. అలాంటి సమయంలో రిజల్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన మొదలు ఆ గంట నుంచే వేధింపులు ఈ రాష్ట్రంలో మొదలయ్యాయి. పెద్ద పెద్ద విధ్వంసాలు కూడా జరిగాయి, శిలాఫలకాల్ని పగలగొట్టారు, వీసీ ఛాంబర్లకు వెళ్ళి దాడులు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇవన్నీ జరిగాయి. కానీ నాకు సంబంధం లేదు, నేను 12వ తేదీ ఎక్కాను అంటే అంతకుముందు 10 రోజుల పాటు గ్యాప్ ఇచ్చి మరీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్వేచ్ఛ ఇచ్చారనేది కూడా చాలా క్లియర్. ఆ సందర్భంలోనే ఆ సమయంలోనే ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తిని అటు పోలీసులు ఇటు ఇంటి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యుల్ని వేధించడంతో ఆ ఒత్తిడి ఆ అవమానాలు తట్టుకోలేక అతడు పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇది వాస్తవం. అయితే నాకేం సంబంధం, ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు జరిగిన దానికి నాకేం సంబంధం, మీరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి మీదకే మాట్లాడుతున్నారు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ వాస్తవ పరిస్థితి ఏందన్నది అందరికీ తెలుసు. ఆ రిజల్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంటే మొత్తం వ్యవస్థలన్నీ తెలుగుదేశం పార్టీలు అప్పటికే వచ్చేసాయి, ఒక నెల ముందే, ఎన్నికలకు నెల ముందే. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ చేతుల్లోనికి వ్యవస్థలన్నీ వచ్చేసాయి. ఎవరిని ఎలా వేధించాలో అలా వేధించారు. కొందరు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇంకో విలేకరు అడిగారు, పొదిలికి వెళ్ళారు కదా మొన్న జగన్మోహన్ రెడ్డి, 40,000 మంది వచ్చిన చోటికి ఓ 40 మంది మహిళల్ని పంపించారు, వీళ్ళంతా తిరగబడి ఉంటే పరిస్థితి ఏంటి అని ఇటీవల జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు. దానికి అడిగారు ఒక విలేకరి, మీరు 40 మందిని ఎందుకు పంపారు సార్ అక్కడికి? జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రశ్నిస్తున్నారు అన్నప్పుడు, మేము పంపామని కానీ పంపించలేదని కానీ వెళ్తే తప్పేంటి అని కానీ అనలేదు. అసలు 40,000 మందిని మీరు ఎలా సమీకరణ చేశారో ముందు దానికి సమాధానం చెప్పు. మార్కెట్ యార్డ్ దగ్గరికి 40,000 మందిని ఎలా తీసుకెళ్తారు? అక్కడ రైతులు ఏమైపోవాలి, అక్కడ ఉన్న పంట ఏమైపోవాలి, దానికి ముందు సమాధానం చెప్పు అని అంటున్నారే. కానీ ఒక పార్టీ కార్యక్రమం పెట్టుకుంటే 1000 మంది వస్తారని తెలిసి కూడా అక్కడికి 40 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తల్ని నల్లబెల్లూళ్ళు ఇచ్చి ఎందుకు పంపించారు అన్నదానికి మాత్రం ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారంటే చేసింది పెద్ద తప్పు. అంత ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు 1000 మంది అవతల పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు సొంత పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు 40 మందిని అమాయకుల్ని, చెప్పాలంటే వాళ్ళు నిజంగా అమాయకులే, ఏమాత్రం తెలివున్న మహిళా కార్యకర్తలు అయితే అక్కడికి వెళ్ళరు.
వేల మంది వచ్చే చోటికి మేము వెళ్ళి నల్ల బెలూన్లు ఎగిరేస్తే ఆవేశంలో వాళ్ళు తిరగబడితే మేము మళ్ళీ ప్రాణాలతోనే బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా సార్? మేము వెళ్ళాం సార్ అంటారు. కానీ ఆ 40 మంది వెళ్ళారంటే పాపం మహిళలు ఎంత అమాయకంగా అక్కడికి వెళ్ళారు. అదృష్టవశాత్తు ఏది జరగలే. ఇటు వైసీపీ వాళ్ళు కూడా సంయమనం పాటించారు. దాంతో ఏమి జరగకుండా ఏదో చిన్న చిన్న రాళ్ళు వేసుకోవడం, చెప్పులు వేసుకోవడం, దాంతో సరిపోయింది. కాబట్టి అలాంటి ప్రోగ్రామ్ దగ్గరికి 40 మందిని ఎందుకు పంపారంటే మాత్రం ముఖ్యమంత్రి స్పందించకుండా 40,000 మంది మీరెందుకు వచ్చారో చెప్పండి అని అంటున్నారు.